మే 3వ తారీఖున దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పేపర్ లీక్ వార్తల నేపథ్యంలో పారదర్శకతను కాపాడటానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నిర్ణయం తీసుకుంది. రద్దు చేసిన పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటించబోతోంది. రీ ఎగ్జామ్ కోసం విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అని, మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేసింది. పాత హాల్ టికెట్ వివరాలతోనే కొత్త అడ్మిట్ కార్డులు జారీ చేయనున్నట్టుగా చెప్పింది. రాజస్థాన్లోని సికార్ జిల్లాలో ఒక కోచింగ్ సెంటర్ ద్వారా బయటకు వచ్చిన గెస్ట్ పేపర్లో అసలు పరీక్షలో వచ్చిన 150కి పైగా ప్రశ్నలు ఉన్నట్టుగా సిబిఐ దర్యాప్తులో తేలింది. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో పరీక్షకు ముందే ప్రశ్నపత్రం సర్క్యులేట్ అయింది. కేరళకు చెందిన ఒక ఎంబీబీఎస్ విద్యార్థి ఈ లీక్ వెనుక ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. పరీక్షకు 2 రోజుల ముందు ఈ గెస్ట్ పేపర్ను విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు విక్రయించినట్టుగా గుర్తించారు. గెస్ట్ పేపర్లోని ప్రశ్నలు, జవాబుల క్రమం నీట్ పరీక్షలో ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఒకేలా ఉన్నట్టుగా సిబిఐ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. కేరళకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి మే 1వ తారీఖున సికార్లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్ ఇచ్చాడు అని, ఆ తర్వాత అది పీజీ హాస్టల్స్, కోచింగ్ సెంటర్స్, ఇతర పరీక్షా కేంద్రాలకు పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చేరినట్టుగా తెలుస్తోంది. ఆ మెటీరియల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన 300కు పైగా చేతి రాత ప్రశ్నలు ఉన్నాయి అన్నారు. ఈ కుంభకోణం వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్టుగా అనుమానిస్తున్నది ప్రభుత్వం. దీనికి సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది ప్రభుత్వం. అయితే దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు నీటి యూజీ పరీక్ష కోసం ఎంతో శ్రమించారు. ఇప్పుడు మళ్ళీ పరీక్ష రాయాల్సి రావడం వారిపై మానసిక ఒత్తిడిని పెంచుతుంది. అయితే నిజాయితీగా పరీక్ష రాసిన విద్యార్థులకు అన్యాయం జరగకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. తెలంగాణ నుంచే సుమారు 71,000 మందికి పైగా నీట్ పరీక్షకు హాజరయ్యారు. సో ఈ నేపథ్యంలో నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహిస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నీట్ పరీక్ష రాసిన అభ్యర్థుల దగ్గర నుంచి, వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తుందో వివరించడానికి మా ప్రతినిధి రాణా మనకు అందుబాటులో ఉన్నారు. రాణా, నీట్ రద్దు చేయాలి అని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజాయితీగా పరీక్ష రాసిన విద్యార్థులు నష్టపోకూడదు, నిజాయితీగా చదివిన విద్యార్థులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనిపై ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, మరి ముఖ్యంగా తెలంగాణ నుంచి? తెలంగాణ నుంచి తీవ్రమైనటువంటి నిరసన అనేది వ్యక్తమవుతుంది. ఎందుకంటే దాదాపు కొన్ని వేల మంది ఈ యొక్క ఎగ్జామ్ని రాశారు. రాసిన వారు కూడా చాలా కష్టపడి రాశారు. దాదాపు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుండి 71,500 మంది దాకా కూడా రాసినటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం 3వ తారీఖు 2 గంటలకి ఎగ్జామ్ రాసింది. అనేక రకాలైనటువంటి ప్రికాషన్స్ కూడా ఇక్కడ తీసుకున్నారు. అనేక సెక్యూరిటీ ప్రికాషన్స్ ఇక్కడ తీసుకున్నప్పటికీ పేపర్ ఎలా లీక్ అయిందంటూ కూడా ఇక్కడ తెలంగాణకు సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా 2024లో కూడా ఇదే తరహా ఆరోపణలు వస్తే అప్పుడు ఏకంగా సిబిఐ ఎంక్వైరీ జరిగింది. సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత పేపర్ పూర్తి స్థాయిలో లీక్ అయినటువంటి ఎటువంటి ఆధారాలు లభించలేదు కాబట్టి అప్పుడు ఆ కేసు మూతపడింది. ఆ కేసు గురించి పెద్దగా ఎవరు మాట్లాడలేదు. కానీ ఇది మాత్రం చాలా పెద్ద కేసు. దేశవ్యాప్తంగా 22,79,000 మంది దాకా కూడా రాశారు. దాంట్లో 13 లక్షల పైగా కూడా మొత్తం మహిళలే ఉన్నారు. సో వీళ్ళందరూ 9.5 లక్షల దాకా కూడా పురుషులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా నీట్ ఎగ్జామ్ కోసం కొన్ని నెలల తరబడి కూడా చాలా కష్టపడి వాళ్ళు రాశారు. సో ఎవరో కానీ గెస్ట్ పేపర్ అని చెప్తూ కొన్ని కోట్ల రూపాయలకి వాళ్ళు అమ్మేసుకున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఇప్పుడు ఈ కేసు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఎక్కడైతే ఢిల్లీలో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కూడా ఇప్పుడు ఎన్టీఏ కోరింది కాబట్టి దాంట్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలు అనేది వస్తాయి. నిజంగా అది గెస్ట్ పేపర్ అయినా లేకపోతే నిజంగానే ఒక నెట్వర్క్ లాగా ఏర్పడి అది లీక్ చేసి ఈ రకమైన నెట్వర్క్ ద్వారా కూడా పూర్తి స్థాయి పేపర్ అంతా కూడా వాళ్ళు పంచిపెట్టారనే దానిపై కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరగబోతుంది. అయితే
విద్యార్థులు అనుమానాలు కానీ లేకపోతే పేరెంట్స్ లేవనెత్తినటువంటి మొత్తం అనుమానాలు కానీ నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి పైగా ఈ ఎగ్జామ్ మీద ఉన్నటువంటి నమ్మకం కానీ ఎన్టీఏ మీద ఉన్నటువంటి నమ్మకం కానీ విద్యార్థులకు నిజాయితీగా పరీక్ష రాసిన అభ్యర్థులపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది అని అంటున్నారు. నిజానికి సిబిఐ దాంట్లో దోషులు ఎవరు, పేపర్ లీక్ జరిగిందా లేదు, నిజంగా అదే వాళ్ళు గెస్ట్ చేసినవి నీటిలో వచ్చాయి అనేది తెలుస్తారు. కానీ ఇది నిజాయితీగా పరీక్ష రాసిన విద్యార్థులపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ఖచ్చితంగా చాలా ప్రభావమే చూపెడుతుంది. ఎందుకంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం 199 కేంద్రాల్లో ఈ పరీక్ష రాశారు. దాదాపు మొత్తం 9,500 పైగా కూడా ఎంబీబీఎస్ సీట్లు ఇప్పటి వరకు కూడా అందుబాటులో ఉన్నాయి. సో దాంతోపాటు 37 ప్రభుత్వ వైద్య కళాశాలలో దాదాపు 4,400 సీట్ల దాకా కూడా అవైలబుల్ ఉన్నాయి. సో 29 ప్రైవేట్ వైద్య కళాశాలలో దాదాపు 5,100కు పైగా కూడా సీట్లు ఉన్నాయి. ఇన్ని వేలకు పైగా కూడా సీట్లు ఉన్న నేపథ్యంలో ఆటోమేటిక్గా ఎంబీబీఎస్ సంబంధించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సంవత్సరాల పాటు కూడా కఠోర శ్రమతో కూడా వాళ్ళు కొంతమంది అయితే 15 గంటలు 18 గంటలు కూడా నిద్రాహారాలు మాని కూడా వాళ్ళు కష్టపడి చదువుతుంటారు. ఎందుకంటే దాంట్లో ఎంట్రన్స్ పరీక్ష పాస్ అయితే చాలు బాబు అనేది అనుకున్నటువంటి ఎంతోమంది ఉన్నారు. సీట్ వస్తే చాలు బాబు, జీవితం అంతా పూర్తి స్థాయిలో కూడా సెటిల్ అయిపోవచ్చు అనేది అనుకుంటారు. కానీ అత్యంత కఠినమైనటువంటి వైద్య పరీక్షల్లో ఇప్పుడు ఇలాంటి నీట్ పేపర్ లీక్ అయ్యే వ్యవహారం అనేది వారు చాలా వరకు డిస్టర్బ్ చేస్తుంది అనేసి కూడా కొంతమంది విద్యార్థులు వాపోతున్నారు. ఎందుకంటే పదే పదే ఈ రకమైనటువంటి ఆరోపణలు రావడము, తర్వాత లీక్ అయినట్టుగా వెంటనే వీళ్ళు దాన్ని పూర్తి స్థాయిలో ఎగ్జామ్ని కొట్టివేయడం, అంటే బాగా రాసినటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో బాగా స్కోర్ చేయగలుగుతాం, ఖచ్చితంగా ఈసారి ర్యాంకు వస్తుంది అనేది విద్యార్థులు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది మనం దిల్సుఖ్ నగర్లో కానీ, ఇటు అమీర్పేటలో కానీ, ఇటు కేపీఎస్పీలో కానీ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉంటాయి. పైగా నీట్ ఎగ్జామ్ గురించి కొంతమంది అయితే కొన్ని సంవత్సరాల పాటు కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా కొంతమంది ట్రై చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక పక్క సైమల్టేనియస్గా చదువుకుంటూనే ఎప్పుడుండే అవకాశం ఉంటుంది, రీ ఎగ్జామ్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఇప్పటికే నీట్ పరీక్ష కోసం కోచింగ్లకి వెళ్ళారు, చాలా ఏ ప్రయాసాలకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడు బహుశా వాళ్ళందరూ కోచింగ్ సెంటర్ మళ్ళీ కోచింగ్లు తీసుకోవాలన్నా మళ్ళీ ఆ కోచింగ్ సెంటర్ మళ్ళీ డబ్బులు అడిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, వేరే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, పాత హాల్ టికెట్తోనే ప్రభుత్వం చెప్తున్నా. పరీక్షకు మళ్ళీ ప్రిపేర్ కావడానికి కోచింగ్ సెంటర్లకు బహుశా విద్యార్థులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అది డిమాండ్ చేస్తాయో లేదో కూడా చూడాలి. సో ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంటుంది రీ ఎగ్జామ్? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా ఆల్రెడీ పే చేసిన వాళ్ళకి రీఫండ్ కూడా చేస్తామనేసి కూడా అధికారులు చెప్పారు. కాబట్టి ఎన్టీఏ కూడా ఇదే అంశాన్ని కూడా ధృవీకరించింది. అయితే ఇప్పుడు మే 3వ తారీఖు జరిగింది కాబట్టి కనీసం 2 నెలలైనా సమయం అయితే విద్యార్థులు కోరుకుంటున్నారు. 2 నెలల సమయం వస్తే కొంచెం ప్రిపేర్ అవడానికి మమ్మల్ని మేము పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేసి కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ మాత్రం జూలైలో అయితే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలతో స్పష్టంగా కనపడుతున్నాం అనుకో. రైట్ రానా, ఒకసారి అమరావతికి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 58,000 మంది నీట్ పరీక్షగా పేరయ్యారు. తెలంగాణ నుంచి సుమారు 71,500 మంది నీట్ పరీక్ష రాశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరీక్ష రాసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారు వివరించడానికి మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, నీట్ ఎగ్జామ్ని రద్దు చేసిన విషయంపై ఆంధ్రప్రదేశ్ నుంచి నీట్ పరీక్షగా పేరైన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల రియాక్షన్స్ ఏంటి? రోహిత్, మొత్తమే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 58,000 పైగా కూడా గత ఈ నెల 3వ తేదీన నీట్ పరీక్ష రాసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 180 పరీక్ష కేంద్రాల్లో కూడా ఈ పరీక్షకు హాజరైన పరిస్థితి కనిపించింది. ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో శిక్షణకి తయారయ్యి పరీక్షలకు ప్రిపేర్ అయ్యి కోచింగ్ తీసుకొని మరి పరీక్షలు రాసిన పరిస్థితి కనిపించింది. అయితే రాజస్థాన్లో ఈ పేపర్కి సంబంధించి అంటే పరీక్షకు సంబంధించి ఏదైతే 100 మార్కులకు సంబంధించి ప్రశ్నపత్రం ముందుగానే ఆ ప్రశ్నలు లీక్ అయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై సిబిఐ విచారణ కూడా ఆదేశించిన నేపథ్యంలోనే నీట్ పరీక్ష రద్దు చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. అయితే ఒక్కసారిగా పరీక్ష రద్దవుతున్న నేపథ్యంలో కూడా విద్యార్థుల తల్లిదండ్రుల్లో పూర్తి స్థాయిలో ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా నెలల పడి గత సంవత్సర కాలంగా కూడా దీనికోసం విద్యార్థులు చదువుకొని తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటువంటి నేపథ్యంలో పరీక్షలు రాసిన తర్వాత ఒక్కసారిగా 50,000 మంది పైగా విద్యార్థులు
పరీక్ష రద్దు అని చెప్పి ప్రకటన చేసిన పరిస్థితి ఒక్కసారిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రధానంగా నీట్ ఎగ్జామ్ రద్దు నేపథ్యంలో విద్యార్థులు వారి తండ్రులు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో ఆందోళనకి లోనవుతున్న పరిస్థితి కనిపించింది. వాస్తవానికి నిన్ననే రాష్ట్ర స్థాయిలో ఉన్న విద్యార్థుల పేరెంట్ అసోసియేషన్ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఒక వినతి కూడా ఇచ్చడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీట్ పరీక్షని తక్షణమే రద్దు చేసి దీనిపై సిబిఐ విచారణకు డిమాండ్ చేయాలని చెప్పి పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సెక్రటరీ సిపిఐ ఈశ్వరయ్య అలాగే నరహరి వీరిద్దరు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన పరిస్థితి కనిపించింది. లేఖ రాసిన 24 గంటల ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యా సంస్థల నిర్వాహకులు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, విద్యావేత్తలు ఏం మాట్లాడుతున్నారు దీనిపైన? నిజానికి రాజస్థాన్లో పేపర్ లీక్ కావడం, రాజస్థాన్లో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాల్సినటువంటి విధానం, ఇది లీక్ అయింది రాజస్థాన్లో. దీని పర్యవసానం మొత్తం దేశంలో ఉన్న 22 లక్షల మంది విద్యార్థులు భరించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాల రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? విద్యా సంస్థల నిర్వాహకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రం వ్యవహారంపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కొనసాగిన ఈ పరీక్షలో కేవలం ఒక రాష్ట్రంలో పరీక్ష లీకేజ్ అయిన మూలంగా మొత్తం దేశంలో జరిగిన పరీక్షా విధానాన్ని రద్దు చేయడం మూలంగా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆలోచన వ్యక్తం చేస్తుంది. అయితే ఎక్కడైతే ఈ పరీక్ష లీక్ అయిన ఆనవాళ్లు ఉన్నాయో ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాన్ని ఆ రాష్ట్రానికి సంబంధించి రద్దు చేసి మరొకసారి నిర్వహిస్తే సరిపోతుంది కదా అనే అభిప్రాయాన్ని విద్యా సంస్థల నిర్వాహకులు అలాగే తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఒక రాష్ట్రంలో పరీక్ష పేపర్ లీక్ అయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని రద్దు చేయడం మూలంగా విద్యార్థుల భవిష్యత్తుతో పాటు విద్యార్థులు మానసిక ఆందోళనకి లోనయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే గత సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలంగా ఈ పరీక్షకి నిర్విరామంగా కూడా ప్రయత్నాలు చేసి ఇప్పుడు పరీక్ష రాశారు. అయితే ఇప్పుడు పరీక్ష రాసిన వారికి 100కి 95 పైగా మార్కులు వచ్చేవారు, 100కు 100 మార్కులు వచ్చేవారు. మరొకసారి పరీక్ష కనుక నిర్వహిస్తే వారికి అదే స్థాయిలో మార్కులు వస్తాయా లేదా? అంటే మొన్నటి పరీక్ష రాసినప్పుడు విజయవంతమయ్యేవారు ఫెయిల్ అవుతారు, ఇప్పుడు పరీక్ష రాస్తే విజయవంతమైన ఫెయిల్ అవ్వచ్చు, ఫెయిల్ అయ్యే వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించకుండా కొంత పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఎన్టీఏ చాలా భద్రత పరంగా చాలా జాగ్రత్తగా నిర్వహించింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుకుందని చెప్పి కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు అలాగే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదైతే ఎన్టీఏ తీరుపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక రాష్ట్రానికి జరిగిన నష్టానికి సంబంధించి దేశవ్యాప్తంగా పోయడం, తద్వారా అందరి విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం ఇది సరైన విధానం కాదు. దీనికి సంబంధించి పరీక్ష రద్దు అనేది కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ వ్యవహరిస్తే కొంతమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, లేకపోతే కళాశాలకు సంబంధించి కావచ్చు, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు అయితే ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే పరీక్షా పేపర్ లీక్ అయిందో ఆ రాష్ట్రంలో కనుక రద్దు చేస్తే మిగిలిన రాష్ట్రాలు ఎక్కడా కూడా లీకేజ్ అవ్వలేదు, దానికి సంబంధించి ఎక్కడా కూడా ఆనవాళ్లు లేవు కాబట్టి వాటికి సంబంధించి కాకుండా మిగిలిన విధానాన్ని కొనసాగించాలనేది మిగిలిన రాష్ట్రాల డిమాండ్ గా కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి ఎన్టీఏ ఏ రకమైన నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది. ఇప్పటికే రద్దు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులు, ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు దీనిపై స్పందించి కేంద్ర ప్రభుత్వాన్ని సూచన రిక్వెస్ట్ చేస్తే కనుక ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతాయనే ఆలోచన కనిపిస్తోంది. సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి దీన్ని రద్దు చేసే దిశగా ప్రయత్నాలు చేసింది కాబట్టి మరి ఎంతవరకు సమంజసం అవుతుందో చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రోహిత్. రైట్ శివ, లక్షలాది మంది నీట్ అభ్యర్థులకు ఇది బిగ్ షాకింగ్ న్యూస్. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ పరీక్ష రద్దయింది. మే 3వ తారీఖున జరిగిన ఈ పరీక్షను రద్దు చేస్తూ ప్రకటన విడుదలైంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఒక ప్రకటన విడుదల చేసింది. 3వ తారీఖు నిర్వహించిన ఈ నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేసింది. దీనికి కారణం రాజస్థాన్లో ఈ పరీక్షా పేపర్ లీక్ అయింది అని. పరీక్షకు కొన్ని రోజుల ముందు నుంచి ఒక 400 ప్రశ్నలతో కూడిన ఒక గెస్ట్ పేపర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఆ తర్వాత పరీక్ష జరిగిన తర్వాత ఆ గెస్ట్ పేపర్లో ఉన్న దాదాపు అన్ని ప్రశ్నలు ఈ నీట్ అసలు పరీక్షలో రావడంతో ఇది ముందుగానే లీక్ అయింది అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సిబిఐ ఎంక్వైరీ జరపడం ప్రారంభించింది. అదే సమయంలో ఒకవేళ నిజంగా లీక్ అయి ఉంటే కష్టపడి చదివిన విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంటుంది. డబ్బులు పెట్టుకుని పేపర్ కొన్న ధనవంతుల బిడ్డలు ఇక్కడ లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి కష్టపడి చదివిన విద్యార్థులు రేపైనా ఆ పరీక్షను
సక్రమంగా రాయగలుగుతారు, నిజాయితీతో రాయగలుగుతారు అనే ఉద్దేశంతో నీట్ పరీక్షను రద్దు చేస్తున్నామని ఎన్టీఏ చెబుతోంది. తిరిగి పరీక్షను ఎప్పుడు నిర్వహించేది త్వరలో చెబుతాము అని ఎన్టీఏ చెబుతోంది. పరీక్షా ప్రక్రియలో లోపాలు ఉన్నాయని తేలడమే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం. నిజానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది చాలా పకడ్బందీగా ఉండే ప్రొఫెసర్లు NIIT నుంచి ఇలా అనుభవజ్ఞులైన వారందరితోనూ కలిపి ఉండేటటువంటి ఒక ఈ పరీక్షా పత్రాన్ని రూపొందిస్తూ ఉంటుంది. వీళ్ళందరి కలయికతో ఉంటుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పేపర్ని రూపొందించిన తర్వాత ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని ప్రశ్నలు ఇవ్వాలి అనేది అంతా రూపొందించిన తర్వాత ప్రింటింగ్ దగ్గర నుంచి రవాణా వరకు చాలా పకడ్బందీగా నిర్ణయాన్ని తీసుకుంటారు. అంత రహస్యంగా ఉంచాల్సినటువంటి ఈ విధానంలో లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తుకు సంబంధించినటువంటి పరీక్షా విధానంలో ఇన్ని లోపాలు ఉన్నాయంటే ఎవరిని బాధ్యులను చేయాలి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎక్కడో రాజస్థాన్లో పేపర్ లీక్ అయితే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న విద్యార్థులు సఫర్ కావడం ఏంటి? దీనికి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది అనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. సో ఎక్కడో దేశంలో ఒక మూల ఎక్కడో పరీక్షా పత్రాన్ని లీక్ చేస్తే దానికి ఇక్కడున్న వాళ్ళు కూడా సఫర్ కావాలా, మానసిక ఒత్తిడికి గురి కావాలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో ఏంటి ఈ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. తెలంగాణలో 71,500 మంది విద్యార్థులు పరీక్ష హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 58,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాజస్థాన్లో ఒక చోట పైగా అది పరీక్ష జరగడానికి ఒక 10 రోజుల ముందు నుంచి గెస్ట్ పేపర్ సర్క్యులేట్ అవుతుందని చెప్తున్నారు. సుమారు 400 క్వశ్చన్స్తో కూడిన ఒక గెస్ట్ పేపర్ సర్క్యులేట్ అవుతుంది. మరి అలాంటి అప్పుడు గెస్ట్ పేపర్ల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలా? గెస్ట్ పేపర్ అనేది ఏదో ఒక ఏజెన్సీ కావచ్చు, ఏదో ఒక విద్యా సంస్థ కావచ్చు, ఏదో ఒక కోచింగ్ సెంటర్ కావచ్చు, వీళ్ళు ఏం చేస్తారంటే కూర్చొని కొన్ని ప్రశ్నలు, ఇంపార్టెంట్ ప్రశ్నలు లేదు ఏ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అనేది వాళ్ళు గెస్ చేసి ఒక ప్రశ్నను రూపొందిస్తుంటుంటారు. అదే సమయంలో మరికొంతమంది ఏం చేస్తారు అంటే డబ్బుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్న కొంతమందికి డబ్బులు ఆశ చూపించి ఆ ప్రశ్నాపత్రాన్ని కొనేసి దానికి మరికొన్ని ప్రశ్నలు 100-200 క్వశ్చన్స్ యాడ్ చేసి ఇది గెస్ట్ పేపర్, దాదాపు ఇందులోంచి వచ్చే అవకాశాలు ఉంటుంది అని బయట 1,00,000, 2,00,000, 3,00,000 అమ్ముకుంటూ ఉంటారు. అదే సందర్భంలో అసలు ప్రశ్నపత్రంలో వచ్చే ప్రశ్నలు ఏంటి అనే దాన్ని ధనవంతుల బిడ్డలకు అమ్ముకుంటూ ఉంటుంటారు వీళ్ళు అవినీతి చేయడానికి అవకాశం ఉన్న చోట. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏం జరిగింది అనేది సిబిఐ ఎంక్వైరీ చేస్తోంది. నిజంగానే ఈ 400 ప్రశ్నలతో కూడినటువంటి ఆ గెస్ట్ పేపర్ నిజంగానే గెస్ట్ పేపరా, లేదు అవినీతి జరిగిందా, పేపర్ ముందుగానే లీక్ అయిందా రాజస్థాన్లో అనేది ఎంక్వైరీ జరుపుతోంది. ఒకవేళ నిజంగా లీక్ అయి ఉన్నట్లయితే కష్టపడి చదివినటువంటి విద్యార్థులకు తక్కువ ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్నపత్రాల్ని కొనుగోలు చేసి వాటిని మాత్రమే ప్రిపేర్ అయిన విద్యార్థులు రేపు డాక్టర్లుగా చలామణి అయి మంది ప్రాణాలు తీసే పవిత్రమైన వైద్య వృత్తిలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఎందుకు ఛాన్స్ తీసుకోవటం అని ఎన్టీఏ పరీక్షను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించింది. రేపు మళ్ళీ పరీక్ష నిర్వహించినప్పుడు చాలామంది విద్యార్థులు, ఒక పేద విద్యార్థులకు ఏం జరుగుతుందంటే మళ్ళీ వాళ్ళు కోచింగ్ సెంటర్లు ఈ పేద విద్యార్థులను మళ్ళీ ఫీజులు కట్టండి, మళ్ళీ పరీక్ష నిర్వహించేంత వరకు మీకు కోచింగ్ ఇవ్వాలి కాబట్టి అని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. పేద విద్యార్థులు ఇక్కడ నష్టపోయే అవకాశం ఉంటుంది, వాళ్ళు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిజానికి గెస్ట్ పేపర్లో అసలు ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసి వీటిని లీక్ చేసిన వీళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కఠిన శిక్షలు పడాలి. నిజానికి ఎటువంటి శిక్షలు వేయాలి అంటే క్యాపిటల్ పనిష్మెంట్లు ఇవ్వాలి. ఇది ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్న విషయం కాబట్టి చిన్న చిన్న శిక్షలతో సరిపెట్టకూడదు అని చెబుతున్నారు. ఒకవేళ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలోనే ఇలాంటి లంచగొండలు ఉంటే, పేపర్ అమ్ముకున్న ఉదంతాలు ఉంటే వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేస్తారు? సిబిఐ ఎవరిని బాధ్యులుగా తేలుస్తుంది? అసలు పేపర్ లీక్ అయ్యింది అనే విషయాన్ని తేలుస్తుందా? ఒకవేళ పేపర్ లీక్ అయితే దానికి బాధ్యులను ఎవరిని తేలుస్తుంది అన్నది కూడా మనం చూడాలి. కానీ త్వరలోనే ఈ రీఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులు మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీరు నిజాయితీగా పరీక్షకు ప్రిపేర్ అయ్యి ఉన్న విద్యార్థులు అయితే ఈ రోజు నుంచి మళ్ళీ మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అయ్యో
నీట్ రద్దు చేశారు, ఏం జరుగుతుంది అనే ఒక డిప్రెషన్లోకి మాత్రం మీరు వెళ్ళకండి. మళ్ళీ మీరు పుస్తకాలు తీసి మళ్ళీ కష్టపడి చదవండి. కష్టపడి చదివిన విద్యార్థులకు ఎప్పటికీ కూడా నష్టం జరగదు. నిజమే, కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో సిస్టంలో ఉన్న ఇబ్బందులను బయటకు తీయటానికి, నిర్మూలించడానికి ఏం చెయ్యాలో సూచనలు చేయండి. బిగ్ టీవీ కూడా నిపుణులతో మాట్లాడుతూ ఉంటుంది. దీనిపైన ఇలాంటి లోపాలు తదుపరి తలెత్తకుండా ఉండటానికి ఏం చేయాలి అనే సిఫార్సులు మన కేంద్రానికి ఇవ్వాలి, ఎన్టీఏకి ఇవ్వాలి అనే విషయంపై బిగ్ టీవీ కూడా నిపుణులతో మాట్లాడుతుంది.